కాబట్టి దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలైన మీకు ఏముండకూడదు, పక్షపాతం ఉండడానికి తావుండకూడదు, పక్షపాతం చూపించడానికి అసలు తావు ఉండకూడదు, అసలు ఉండడానికే తావు ఉండకూడదు, చూపించడానికి కాదు. పక్షపాతం వస్తుంది అన్న ఆలోచన మీరు చంపేయండి మీ మైండ్లో. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? మీరు గత వారం కూడా చెప్పాను, ఈ వారం మళ్ళీ చెప్తున్నాను. దేని బట్టి మనం పక్షపాతం చూపిస్తాం? మనకు కలిగి ఉన్న ఆధిక్యతను బట్టి, ఎదుటి వాడికి లేని దాన్ని బట్టే కదా మన పక్షపాతం. బైబిల్ చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. నీకేదో ఒక ఆధిక్యత ఉంది, ఆ ఆధిక్యతను బట్టి ఎదుటి వాడిని చిన్న చూపు చూడడం బైబిల్లో చాలా స్పష్టంగా ఉందండి. అపోస్తల కార్యాల గ్రంథంలో ఫుడ్ కోసం అందరూ కూర్చుంటారు తినడానికి. అప్పుడు హెబ్రీ యూదులు గ్రీకు భాష మాట్లాడే యూదుల మీద చిన్న చూపు చూసారంట. దేని విషయంలో? ఫుడ్ విషయంలోనో దేని విషయంలోనో. ఆ చిన్న చూపు అపోస్తలుల దగ్గర తీసుకువెళ్ళింది. అంటే ఆదిమ సంఘంలో ఒక ప్రమాదం ఉందని యాకోబు గ్రహించాడు. ఈ చిన్న చూపులు చూడడం అనేది ఉంది ఈ ప్రమాదం. కాబట్టి చిన్న చూపులు సంఘాల్లో చూస్తే వారి యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి, వారి యొక్క కుల స్థితిగతులను బట్టి, వారి యొక్క సామాజిక స్థితిగతులను బట్టి కానీ ఒకవేళ చిన్న చూపు చూస్తే దేవుడు అంటున్నాడు, నాకు పక్షపాతం లేదు కాబట్టి మీకు పక్షపాతం ఉండడానికి తోవలేదు. ఒకవేళ మీరు పక్షపాతం చూపిస్తే మీకు నేను తీర్పు తీరుస్తాను. పార్షియాలిటీ ఇస్ అ సిన్, సీరియస్ సిన్. పక్షపాతం చూపించడం అనేది అది పాపం అని దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘాల్లో పక్షపాతం అనేది చూపించడం అనేది సంఖ్య పెరుగుతున్న కొద్దీ మారుతుంది. ఈరోజు మీరు సంఘాలు చూడండి, కులాన్ని బట్టి చీలిపోయాయి. సత్యాన్ని బట్టి చీలిపోతే దేవునికి స్తోత్రం. సత్యం కోసం నిలబడ్డాం, ఈ సత్యం కోసం పోరాడాం, చిన్న మందైనా చాలు మేము నిలబడ్డాం, దేవునికి స్తోత్రం. దేవుడు సంతోషిస్తాడు. చిన్న మంద భయపడకండి, మీరు ప్రభువు వల్ల ప్రేమించబడిన వారిని చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. సత్యాన్ని బట్టి చీలితే పర్లేదు కానీ కులాన్ని బట్టి చీలిపోవడం, సామాజిక స్థితిగతులు బట్టి చీలిపోవడం. ఈరోజు చాలా మంది చూడడం కావాలంటే అనేక సంఘాలు కులాన్ని బట్టే సంఘాలు ఉన్నాయి ఈరోజు. నేను మీకు రాజమండ్రి వృత్తాంతం చెప్పాను. రాజమండ్రి